అమాలేకీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి వచ్చారు. మోషే యెహోషువను పిలిచి, కొంతమంది ధైర్యవంతులను ఎంచుకొని, రేపు అమాలేకీయులతో యుద్ధం చెయ్యి, నేను దేవుని కర్రతో కొండ శిఖరంపై నిలుస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేసేందుకు వెళ్ళాడు. అదే సమయంలో మోషే, అహరోను, హూరు అనువారు కొండపైకి వెళ్లారు. మోషే చేతులు ఎత్తి ప్రార్థించినంత వరకు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే తన చేయి కిందికి దించగానే ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధంలో ఓడిపోతున్నారు. కొంతసేపటికి మోషే చేతులు బలహీనపడడంతో అహరోను, హూరు అతని రెండు వైపులా నిలబడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. అలా సాయంత్రం వరకు ఆ చేతులు ఆకాశం వైపు ఎత్తి ఉంచారు. అప్పుడు యెహోషువ అమాలేకీయులను పూర్తిగా ఓడించాడు. మోషే అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. మోషే చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు విజయం వచ్చింది.